హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మన పర్సనల్ గ్రూప్‌లో 2 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి మనం 20 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకున్నాము. సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్ అచీవ్. ఫస్ట్ ట్రేడ్‌లో 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఎందుకు ఇచ్చానో ఇప్పుడు మీకు అనాలిసిస్ ఇస్తాను. బికాస్ నేను మార్నింగ్‌కెళ్ళి వెయిట్ చేస్తున్నాను ఫర్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్స్. మార్కెట్ అక్కడ సపోర్ట్ తీసుకోవాలి అన్నట్టుగా వెయిట్ చేస్తున్నాను. ఓకే. ఫస్ట్ వచ్చేసి ఇది. సెకండ్ వచ్చేసి ఇది ఇక్కడ. ఓకే. ఈ 2 ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్స్ ఉన్నాయి. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్స్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్స్ ఒక్కసారి బ్రేక్ అయితే ఇది రీటెస్ట్ రివర్సల్ చేస్తది. దానికి మనకు గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది ఇంపార్టెంట్. సో, నేనేం చేశానంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ కాంగానే నేను చేశాను ప్రొవైడ్ ట్రేడ్. అక్కడేమైంది? ఆ ట్రేడ్ అనేది మల్టిపుల్ టైమ్ అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ అయింది. దాని తర్వాత ఏమైంది? రెడ్ క్యాండిల్ ఫార్మ్ ఇక్కడ సాలిడ్‌గా చేసింది. సో, నేనేం చేశానంటే ప్రాపర్‌గా వెళ్ళే ట్రేడ్‌ని నేనేం చేశానంటే ఇక్కడ స్టాప్ లాస్ అనేది బుక్ చేపిచ్చేసాను. 20 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకున్నాం మనం. దాని తర్వాత ఫాల్ అయిందా? ఫాల్ అయిన తర్వాత ఫస్ట్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఫెయిల్ కాంగానే సెకండ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర ఇండిసిజన్ అనేది ఫార్మ్ అయింది. ఇండిసిజన్ అంటే ఏంటి? మార్కెట్‌లో ఒక పర్టిక్యులర్ రేంజ్ దగ్గర ఎళ్ళిన తర్వాత మార్కెట్ అనేది ఇండిసిజన్ క్యాండిల్ ఫార్మ్ చేస్తే ట్రేడ్ అనేది రివర్స్ అవుతది. అలాగే మార్కెట్ బయింగ్ సైడ్ నుంచి సెల్లింగ్ సైడ్ నుంచి కింద ఫాల్ అయింది. బయింగ్ సైడ్ వెళ్ళాలంటే మార్కెట్ ఇండిసిజన్ తీసుకోవాలి. ఇక్కడ ఇండిసిజన్ వచ్చేసిందా? ట్రేడ్ అనేది ఇక్కడ ఇచ్చాను. దాని తర్వాత ఇండిసిజన్ క్యాండిల్ వచ్చేసింది. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఆల్ టార్గెట్స్ అచీవ్. ఎంట్రీ ఏమో మనది 690లో అయింది. ప్రాఫిట్ బుకింగ్ 751. లగ్‌భగ్ 61 పాయింట్స్ ఇచ్చాను నేను. 20 పాయింట్స్ ఎస్ఎల్ తీసుకున్నా. 61 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ ఇచ్చాను. ఎందుకంటే ఇక్కడ ఇండిసిజన్ క్యాండిల్ ఫార్మ్ అయింది కాబట్టి ఇవాళ అయిన లాస్ ఇవాళ లోపే నేను రికవర్ చేపిచ్చేసాను. ఇప్పుడు ఇది అయిపోయింది. సో, ఇప్పుడు మండే అనాలిసిస్ ఏంటి? మండే రోజు మనం ఎలా ట్రేడ్ చేయాలి? అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ క్యాండిల్స్ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడొచ్చేసి నో విక్ క్యాండిల్, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్. దాని తర్వాత ఇక్కడ చూసుకున్న హెవీ బయింగ్, నో విక్ క్యాండిల్. 2 క్యాండిల్స్ మీకు చూపిస్తాను జూమ్ చేసి. ఇలా కనిపిస్తుందా? ఇక్కడ చూస్తున్నారా? నో విక్ క్యాండిల్, నో విక్ క్యాండిల్. అంటే హెవీ బయింగ్ అనేది ఇక్కడ డిసిజన్ అయింది. అండ్ ఇవాళటి ట్రేడ్‌లో గూడా మనకు ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ దొరికింది ఫర్ మండే. చూపిస్తాను మీకు. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ కనిపించిందా? ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ దాని మీద బయింగ్ తీసుకుంది. అండ్ ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇవాళటి మార్కెట్‌లో ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర నుండే మనకు సెల్లింగ్ చూడనీకే దొరికింది ఇక్కడ. కనిపించిందా? సెల్లింగ్ చూడనీకే దొరికింది. ఓకే. అండ్ ఈ పాయింట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ 54,251 అండ్ ఇవాళటి క్లోజింగ్ దగ్గర మనకు మండే రోజు ఇక్కడ కింద ఎక్కడైనా ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వచ్చేసిందనుకోండి. సింపుల్. రెడ్ క్యాండిల్ రాంగానే బయింగ్ అనేది ఇక్కడికెళ్ళొస్తది. మార్కెట్ సెల్లింగ్ వెళ్ళాలన్నా ఈ లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేయాలి. ఈ పాయింట్స్ అనేవి మండే రోజు బ్యాంక్ నిఫ్టీలో చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ఇక్కడ నిఫ్టీ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇవాళ నేను నిఫ్టీలో ట్రేడ్ ప్రొవైడ్ చేయలేదు. 2 ట్రేడ్సే ప్రొవైడ్ చేశాను. 2 ట్రేడ్స్‌లో కూడా ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 20 పాయింట్స్ లాస్ బుక్ చేశాము. దాని తర్వాత 61 పాయింట్స్ అనేది మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసాము మనం. సో, ఇవాళ నాకు నిఫ్టీలో కూడా చాలా ఆపర్చునిటీ దొరకలేదు. ఎందుకంటే ఇవాళ నిఫ్టీలో ప్రీమియం మెల్టింగ్ అనేది ఎక్కువ ఉండే. దట్స్ వై నేను నిఫ్టీ అనేది అవాయిడ్ చేశాను. ఇప్పుడు మీరిక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది గదా! అది బ్రేకౌట్ లాగా వర్కౌట్ అయితది. సో, ఈ పాయింట్ మీద వచ్చి ఇవాళ మార్కెట్ అనేది ప్రైస్ క్లోజ్ చేసింది. సో, ఈ ప్రైస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. 24,740 అనే లెవెల్ మనకు చాలా ఇంపార్టెంట్. మండే రోజు ఈ లెవెల్ బ్రేక్ చేసి ఇక్కడెక్కడైనా రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసింది. ఓపెన్ అండ్ క్లోజింగ్ అనే రెడ్ క్యాండిల్ కింద రావాలి. 24,740 కింద. సో, ఇక్కడ ఏమైతది అంటే బ్రేక్ డౌన్ అనేది కన్ఫర్మ్ అయితది. ఫాల్ ఎప్పుడు కన్ఫర్మ్ అయితది? ఫాల్ అనేది రీటెస్ట్ రివర్సల్‌లో కన్ఫర్మ్ అయితది.
ఆ రీటెస్ట్ రివర్సల్ అనేది ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఉంది. సెకండ్ పాయింట్ వచ్చేసి మీకు ఈ లెవెల్ దగ్గర ఉంది. అలా కాలేదు. మండే రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అండ్ గ్యాప్ అప్ పాయింట్ వచ్చేసి రీటెస్ట్ ఇస్తుంది. అంటే రీటెస్ట్ పాయింట్ అనేది నిఫ్టీలో 24,773 దగ్గర ఉంటేనే స్ట్రాంగెస్ట్ బై. నిఫ్టీలో వచ్చేసి ఈ లెవెల్స్, బ్యాంక్ నిఫ్టీలో వచ్చి ఈ లెవెల్స్. ఈ లెవెల్స్ తప్ప వేరే లెవెల్స్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో లేవు. సో మండే రోజు ఇదే లెవెల్స్ మీద ఫోకస్ చేయండి. అండ్ ఈ లెవెల్స్ అనేవి నేను మార్నింగ్ ఇన్సైట్ ఇస్తాను మీకు. అండ్ దాని తర్వాత టెక్నికల్ అనాలిసిస్ లెవెల్స్ కూడా డ్రా చేసి ఇస్తాను. మీరు ఇప్పటివరకు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో లేకపోతే టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. నా అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.